తెలంగాణ రాష్ట్రంలో 2026 సంవత్సరంలో జరిగినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో చాలా అవకతవకలు జరిగాయి. ముఖ్యంగా కరీంనగర్ పట్టణంలో ఉన్నటువంటి 66 డివిజన్లలో చాలా అవకతవకలు జరిగి ఓట్లు అనేది ఒకే ఇంట్లో ఓట్లు అనేక రకాల వార్డులలో ఓటు అనేది వచ్చింది. అది చాలా అవకతవకలని ప్రధానంగా ఆరోపిస్తున్న ఒక సీనియర్ పొలిటీషియన్, ఒక పార్టీకి చెందినటువంటి నాయకులు. మరి వారు ఎవరు, మరి అట్లాంటి విమర్శలు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందనే విషయాన్ని వారిని అడిగి తెలుసుకుందాం. మీరెవరు, ఏ వార్డులో పోటీ చేశారు, ఎప్పటి నుంచి రాజకీయంలో ఉన్నారు, మీ వృత్తి ఏంటి? వృత్తిగా దాదాపు 25 సంవత్సరాలు అడ్వకేట్ ప్రాక్టీస్ చేస్తా ఉన్నాను. నా పేరు బేతి మహేందర్ రెడ్డి. నేను భారతీయ జనతా పార్టీలో గత 30 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. ఇక్కడ ఉన్న భారతీయ జనతా పార్టీ మినిస్టర్ గారు బండి సంజయ్ కుమార్ గారు నాకు బీఫామ్ ఇవ్వకుండా నాకు అన్యాయం చేయడం జరిగింది. నాకు అన్యాయం చేస్తే నా రాజకీయ భవిష్యత్తును ఆయన ఎవరు నిర్ణయించడానికి అని చెప్పేసి నా రాజకీయ భవిష్యత్తు నేను నిర్ణయించుకోవాలని చెప్పేసి నేను జనసేన పార్టీకి వెళ్ళి 24 డివిజన్లో నేను కార్పొరేట్గా పోటీ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇవాళ ఇక్కడ మినిస్టర్ గారు కూడా చాలా రకాలుగా నా పైన ఎన్నో రకాలుగా అన్ని రకాల ఒత్తిళ్లు ప్రాబ్లంలకు గురి చేసి ఇవాళ ఆర్థికంగా ధనబలంతో నన్ను ఎన్నో రకాల ఇబ్బంది పెట్టి నన్ను ఓటమికి 160 ఓట్లతో ఓటమి చెందడం జరిగింది. అయినా నేను నిరుసప్పాలి, ఎందుకంటే ఇప్పుడే నాకు ఇవాళ కొట్లాడడానికి నాకు ఇప్పుడు అవకాశం వచ్చింది. ఇవాళ ఆయన చేసే అవినీతి అక్రమాలు కానీ, అదేవిధంగా ఆయన ఏ రకంగా అయితే కరీంనగర్ను గుప్లో పెట్టుకొని ఇవాళ పార్టీని ఏదైతే బండి జనతా పార్టీగా మార్చిండో ఆ వ్యవస్థ మీద కొట్టడానికి కానీ, నా పార్టీ తరఫున అన్ని రకాలుగా ఇవాళ ప్రజా సమస్యల మీద కొట్టడానికి నేను సిద్ధంగా ఉన్నా. అదే ప్రజా సమస్యలు కొట్టాడుతున్నా. ఇవాళ ఓట్ల గల్లంతా కూడా ప్రజా సమస్య అది. ఇవాళ ఓటర్లు కాబట్టి దాని మీద కొట్టాడుతాం. దానికి ఆధారాలు మొత్తం నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. వాళ్ళని ఫిర్యాదు చేసిన కాపీ కూడా నా దగ్గర ఉన్నాయి. ఒక మాట అన్నారు, బీజేపీ పార్టీ అంటే ఏమన్నారు? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కాదు. మరొకసారి అడుగుతున్నా, క్లియర్ గా మీరు ఈ మాటకు మీరు కట్టుబడి ఉంటారా? ఎస్, ఇక్కడ భారతీయ జనతా పార్టీ సిస్టమ్ నడవలేదు. భారతీయ జనతా పార్టీ విలువ సిద్ధాంతాలు నడవలేదు. ఇక్కడ బండి జనతా పార్టీ సిస్టమ్ నడుతుంది. బండి జనతా పార్టీ ఒక విలువ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాలి ఎవరైనా కానీ. ఇవాళ భారతీయ జనతా పార్టీకి పనిచేసి వస్తే బండి జనతా పార్టీకి భజన చేస్తేనే, బండి జనతా పార్టీకి జై కొడితేనే ఇక్కడ పదవులు, ఇక్కడ టికెట్లు, లేకపోతే లేదు. బండి జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. బండి జనతా పార్టీ ఇది ప్రతి ఒక్కరు తెలుసు, ప్రతి ఇంటికి తెలుసు. ఇవాళ నాకు అన్యాయం చేసినప్పుడు నాకు అన్యాయం ఎవరు చేసి భారతీయ జనతా పార్టీ అన్యాయం చేయాలి, బండి జనతా పార్టీ అన్యాయం చేసి నాకు సమాచారం. ఈ రోజు అయితే మేము కొత్తగా కరీంనగర్ లో, మీరు బీజేపీ పార్టీలోనే సుదీర్ఘ కాలం ప్రయాణం చేసి మీకు టికెట్ రాకపోవడం మీద మీరు ఇలాంటి విమర్శలు కురిపిస్తున్నారు. కానీ ఇదన్నీ అవాస్తవాలని చెప్పి ఎవరైనా అన్నారు అనుకోండి, వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? వాళ్ళకు రాజకీయ అవగాహన లేదు. మొట్టమొదటిగా నా గురించి వాళ్ళకి అవగాహన లేదనే ఉంది. ఎందుకంటే వాళ్ళు చాలా మంది పిచ్చోళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ ఆయన వేసే కుక్కకి బిస్కెట్ వేసాడు, కొంతమందికి వేస్తారు. కుక్క బిస్కెట్ వేస్తే కుక్క లెక్క మురుగుతూ ఉంటారు కొంతమంది. ఆ మురిగే కుక్కలు నేను పట్టించుకోను. నా లక్ష్యం ఎవరు, నా భారతీయ జనతా పార్టీ లక్ష్యం కాదు. ఇవాళ ఇక్కడ బండి జనతా పార్టీ ఏదైతే ఇవాళ భారతీయ జనతా పార్టీ లైన్ తప్పించి బండి జనతా పార్టీ లైన్ ఆడుతుందో, ఆ లైన్ ఏదైతే ఉందో లైన్ క్రాస్ అయ్యారు కాబట్టి, ఈ సిస్టమ్ నువ్వు మార్చారు కాబట్టి, ఇక్కడ ఏంటంటే నేనే రాజు నేనే మంత్రి లెవెల్లో పార్టీ నడుపుతున్నాను కాబట్టి నేను ఆ సిస్టమ్ మీద కొట్టాడుతున్నాను నేను. ఎందుకంటే ఇవాళ జనసేన పార్టీకి ఎందుకు పోయినా ఇవాళ నా విలువలు, నా సిద్ధాంతాలు ఏవైతేనో అదే పార్టీలో ఉన్నాయి కాబట్టి, సనాతన హైందవ ధర్మ రక్షణ ధ్యేయంగా ఇవాళ జనసేన పార్టీ నడుస్తుంది కాబట్టి నా సిద్ధాంతాలకు అనుకూలంగా ఆ పార్టీ పోవడం జరిగింది. ఇవాళ ఎంతో బాధతోనే పార్టీకి రాజ్యం వెళ్ళాలంటే చాలా ఏడ్చిన నేను. కానీ ఇదేని పరిస్థితి. ఇవాళ రాష్ట్ర పార్టీ నేత కూడా ఎవరు ఏం చేయలేని పరిస్థితి. ఇవాళ కరీంనగర్ అంటే మాకు సంబంధం లేదు, బురదలో రాయేసినట్టు అని మాట్లాడుతూ ఉన్నారు రాష్ట్ర పార్టీ నేతలు ఇవాళ ఇక్కడ. ఎందుకంటే ఎవరు కూడా న్యాయం చేసే పరిస్థితి లేరు. ఇవాళ బండి సంజయ్ పార్లమెంట్ పరిధి అవుతుందా అని పట్టా రిజిస్ట్రేషన్ చేస్తున్నాడు. ఈ పార్లమెంట్ పరిధిలో ఒక 10 రావాలన్నా ఒక 10 రావద్దని ఆయన చెప్తే నడుస్తుంది. ఇక్కడ ఒక్కరికి నామినేట్ 5 రావాలన్నా పోవాలన్నా, పార్టీలో 10 రావాలన్నా పోవాలన్నా, బీఫామ్ ఇవ్వాలన్నా ఇవ్వద్దన్నా. ఇవాళ పార్లమెంట్ పరిధిలో మీరు గమనించండి. ఇవాళ మొత్తం టోటల్ 7 అసెంబ్లీలు. 7 అసెంబ్లీలో ఇట్లందరూ గారు హుజూర్ అసెంబ్లీ అయితే, కన్వర్ది బండి సంజయ్ అసెంబ్లీ అయితే, మిగతా అసెంబ్లీ పరిస్థితి భారతీయ జనతా పార్టీ పరిస్థితి. ఇవాళ హుజూర్ అసెంబ్లీ రాజేంద్ర గారు పోటీ చేయకుండా అక్కడ అసెంబ్లీ పరిస్థితి. ఇవాళ పార్టీ పరిస్థితి అధ్వానం ఉంది. ఓటింగ్ శాతం తగ్గుతా ఉన్నది. ఇవాళ దేశంలో ప్రధానమంత్రి మోడీ గారిని చూసి మాత్రమే ఓటేయాలి అనే సిస్టమ్కి వచ్చేసారు ప్రజలు. వీళ్ళని చూసి ఓటేసే పరిస్థితి లేదు. ఇవాళ మోడీ గారి ముఖం చూసి ఓటేస్తా ఉన్నారు. మోడీ గారి ముఖం చూసి ఓటేస్తావి మా ఓటని వీళ్ళు జబ్బులు కలుగుతా ఉన్నారు. ఇవాళ సార్, కమింగ్ టు ద పాయింట్, ఎగ్జాక్ట్ పాయింట్ కాదు, మీరు ఒక మాటలో విమర్శల్లో భాగంగా SIR విధానం చేపించాలి అని చెప్పి ఒక మాట అన్నారు. మరి ఆ విధానం ఏంటి, అది ఎలా ఉండే? ఎందుకంటే మీరు న్యాయవాదిగా మీకు ఈ సర్ విధానం పైన కూడా మీకు అవగాహన ఉంటది కాబట్టి ప్రజల కోసం మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన. దేశంలో వాస్తవంగా ఏంటంటే సర్ తీసుకొచ్చింది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం. వాస్తవంగా అది అవసరం. ఎందుకంటే ఇవాళ గ్రామాలలో ఓటు ఉంటుంది, అక్కడ సర్పంచ్ కోటేస్తారు.
అక్కడ ఎంపీటీసీ చెప్పేసి ఓటేస్తారు, ఇక్కడ వచ్చి కౌన్సిలర్ కార్పొరేట్ ఓటేస్తారు. ఈ సిస్టమ్ ఏదైతే ఉందో డ్యూయల్ ఓట్ ఏదైతే ఉందో తీసేయాలని చెప్పేసి ఆధార్ కార్డు నిబంధన అనేది పెట్టి ఓటర్ ఐడి కార్డు అనుసంధానం చేసి కఠిన నిబంధన, అంటే ఏదో ఇష్టం ఉంటేనే కాదు, ఇక్కడ కంపల్సరీ పెట్టాలి. దానివల్ల ఏమైతే అంటే ఎక్కడో దేశంలో ఒక వ్యక్తికి ఒకటే ఓటు ఉంటుంది. అప్పుడు ఈ డబుల్ ఓట్లు ఉంటాయి. ఇక్కడ ఇవాళ చూడు ఊర్లలో ఓట్లు అయిపోగానే మళ్ళీ ఓటు వేసుకొచ్చి ఇక్కడ రాయించుకుంటా ఉన్నారు. ఇవాళ మీరు చేసిన వాటికి ఏమైనా ఆధారాలు ఉండి 100% చూపెట్టగలరా? నేను 100% చూపెడతా. ఆధారాలు ఉన్నాయి, నేను ఒక్కరే చెప్తలేను, అన్ని డిజైన్లకి వెళ్ళి చాలా మంది చెప్తున్నారు. ఇది ఇప్పుడు గెలిచే కార్పొరేటర్ తెలుసు ఆ విషయం, ఓడిపోయిన అభ్యర్థులు కూడా తెలిసి ఈ విషయం, అందరూ తెలిసింది. ఎందుకంటే ఓటర్లు ఏదైతే ఉందో డబల్ ఓట్లు ఊర్లో ఉంటాయి, ఓట్లు ఇక్కడ ఉంటాయి ఓట్లు. నీకు లిస్ట్ లో పెడతా అండి. ఒకతను ఊర్లో సర్పంచ్ గెలిచిండు, ఆయన ఓటు నా డిజైన్ ఉంది, అక్కడ సర్పంచ్. నమస్తే అండి. మీరు ముఖ్యంగా ఒక పెద్ద ఆరోపణ చేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు సరిగ్గా నిర్వహించలేదు, ఓట్లు మొత్తం గల్లంతయ్యాయి, దాని వల్లనే నేను కార్పొరేషన్ ఎలక్షన్ లో ఓటమి పాలయ్యాను అని చెప్పి అంటున్నారు. దీనికి గల కారణాలు ఏంటండి? వాస్తవంగా ఏంటంటే ఈ కార్పొరేషన్ ఎన్నికల ముందు రకరకాల జిల్లా కలెక్టర్ మరియు మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో చాలా సమీక్షా సమావేశాలు, అదేవిధంగా ఓటర్ వెరిఫికేషన్ అని చెప్పేసి సమావేశాలు, రకరకాల సమావేశాలు పెడతారు. ప్రతి సమావేశంలో మీరు ఫిర్యాదులు చేయండి, మీ డిజైన్ సంబంధించిన ఓట్లు ఏవైతే ఉన్నాయో ఇతర డిజైన్లలో పడితే ఆ ఓట్లను మీరు సరి చేస్తాము, మీరు ఫిర్యాదు చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. అట్లా అన్ని డిజైన్లకి వెళ్ళి కూడా చాలా మంది దాదాపు 100,000 అప్లికేషన్లు ఇవల్ల మున్సిపల్లో కానీ జిల్లా కలెక్టర్ గారికి ముట్టడం జరిగింది. అన్ని అప్లికేషన్ ముడితే కనీసం వాటిని పరిగణలోకి తీసుకోకుండా ఆ ఓట్లను ఆ సంబంధిత డిజైన్లకు ట్రాన్స్ఫర్ చేయకుండా, అంటే వాళ్ళు ఏంటంటే నిమ్మక్కు నీరెత్తడం వివరించడం జరిగింది. దానికి పర్యవసానమే ఇవాళ డీజన్లలో చాలా ఓట్లు ఇతర డీజన్లలో పడ్డాయి. దానికి అసలు వాస్తవంగా ఇవాళ ఒక ఇంట్లో ఒక 4 ఓట్లు ఉన్నాయి అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఆ 4 ఓట్లు ఒక ఇంటి నెంబర్ మీద ఉన్నప్పుడు ఆ డీజన్లో ఆ ఒక్క పోలింగ్ బూత్ లో పడాలి. ఇది సిస్టమ్ వాస్తవంగా ఏంటంటే యాజ్ పర్ లా. కానీ విషయం ఏంటంటే ఆ డీజన్లో ఒక 2 ఓట్లు వస్తాయి, ఒక 2 ఓట్లు ఎక్కువ పడతాయి. అంటే ఏంటంటే వాస్తవంగా ఏంటంటే దాదాపు 18 years ఎబో ఉన్న వాళ్ళు ముసలి వరకు 70, 80, 90 years ఉన్న వాళ్ళకు ఎంత దూరం పోయి ఓటేస్తారు? అసలు వాళ్ళు ఓటు ఎక్కడ ఉంది, వాళ్ళు ఎట్లా చెక్ చేసుకుంటారు? మళ్ళీ నిర్లక్ష్యమైన సమాధానం. ఇవాళ ఏంటంటే పోలింగ్ బూతుల దగ్గర ఇవాళ బిఏలో కూర్చుంటారండి. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోలింగ్ బూత్కి ఒక బిఏలో ఉంటారు, మున్సిపల్ అధికారులు కూర్చుంటారు, వాళ్ళకు ఒక సిట్టింగ్ ఒక టేబుల్ వేసి కూర్చోబెడతారు. ఓటు ఇక్కడ లేదు, మీ ఓటు లేదు ఇక్కడ అని చెప్తారు. నిర్లక్ష్యం సమాధానం. ఆ ఓటు ఎక్కడ ఉందో కూడా చెప్పే పరిస్థితి లేదు ఇవాళ. అట్లాంటి దాని కారకులు ఇవ్వాలంటే ఇవాళ జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు. ఎందుకంటే వీళ్ళకు అసలు బాధ్యత అనేది తెలియదు వీళ్ళకి. అసలు ఇవాళ బిఏలోలు వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు అండి, బిఏలోలు కానే కాదు, వాళ్ళకి అంత బాధ్యత లేదు. ఇవాళ బాధ్యత లేని వ్యక్తులను బియోలుగా పెట్టి ఇవాళ ఇంటింటికి తిరిగి వాళ్ళు ఏదైతే కట్టు సమాచారం సేకరించాల్సిన వ్యక్తులు ఇవాళ బియోలు అక్కడ ఉన్న స్థానికంగా ప్రజాపతి ఎవరైతే ఉంటారో అక్కడ స్థానిక మాజీ ప్రజాపతి ఇట్లా కూర్చొని బాగానే కనుసన్నలో పనిచేస్తా ఉన్నారు. ఇవాళ మీరు గమనించండి. ఫర్ ఎగ్జాంపుల్ నా డిజైన్లో ఇవాళ గతంలో ప్రజాపతిగా పనిచేసి ఒక కార్పొరేట్ ఇంట్లో కూర్చొని అక్కడ సరి చేస్తూ ఉంటారు. ఇవాళ నేనేమంటే దీన్ని తప్పు పడుతున్నాను. మీకు బిఏలో నౌకరు ఎందుకు ఇచ్చారండి? మీరు ఇంటింటికి తిరగాలి, ఆ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి అని మీరు సరి చేసుకోవాలి. ప్లస్ చనిపోయిన వారి ఓట్లేమో ఓటర్ లిస్ట్ లో ఉంటాయి, ఇవాళ బతుకున్న ఓట్లేమో ఓటర్ లిస్ట్ ఉంటాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. వాళ్ళలో జలపరెడ్డి గారు ఒక వ్యక్తి ఉంటారు. ఆయన ఏజ్ ఇప్పుడు 70 years. ఇప్పుడు ఆయన వాళ్ళ భార్య ఉన్న వాళ్ళ కొడుకు విత్-in 5 days లో ఇద్దరు చనిపోవడం జరిగింది. ఆధారాలు ఉన్నాయి, ఎందుకంటే ఆరోపణలనే అసత్యం చాలా వరకు నిరాధారమైన ఆరోపణలు అనేది చాలా మంది చేస్తుంటారు. మీరు చేస్తున్నటువంటి ఆరోపణలకు ఏవైనా ఆధారాలు ఉన్నాయి? ఇంకొక విషయం నేను అడగదలుచుకున్నా, ఏదైనా ఎవిడెన్స్ ఉంటేనే మాట్లాడతా. ఈ గాలి దుమారం మాట్లాడు ఊకదో ఇవన్నీ వాస్తవం ఉంటేనే తెలిసి మాట్లాడతాను. అంటే చెప్తున్నా, ఇట్లాంటి వివరణ నడుతా ఉండే. ఇట్లాంటి వివరణ నడపడానికి మూలకారం ఇవ్వాలంటే రాష్ట్రంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ లేదు, కాంగ్రెస్ గవర్నమెంట్ కొల్లుడైన ఈ యొక్క లోకల్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో, లోకల్ అంటే కేంద్ర సాయం మినిస్టర్, ఇవాళ రేవంత్ రెడ్డితో దోస్తం చేసి ఇవాళ చాలా సమస్యలు పక్కదారి పట్టిస్తున్నాడు. ఇంత పెద్ద ఓటర్ల గల్లంత జరిగితే ఒక్కరోజు మాట్లాడు కేంద్ర మినిస్టర్, ఒక్కరోజు కూడా మాట్లాడు. ఓటర్ గల్లంత అయితే ఒక మనిషి బతుకున్న ఓటు పోతే కూడా మాట్లాడు, చనిపోయిన ఓట్లు ఎట్లా ఓట్లు ఇష్టం ఉంటే మాట్లాడు, ఓట్లు ఏ డిజైన్లు ఉంటే మాట్లాడు. అసలు ఆయన సమస్య కాదా ఇది? ఎందుకు కేంద్ర మినిస్టర్ ఈ ఓటర్ కల్లంతా ఎందుకు మాట్లాడలేదు ఇవాళ? అంటే ఓన్లీ ఆయన కేంద్రం వరకే పరిమితమా? ఇక ఉన్న సమస్య ప్రజా సమస్య పట్టింపు లేదు ఆయనకు. ఇవాళ మీరు గమనించండి, ఇవాళ తేవడపల్లి బ్రిడ్జ్ ఉంది అండి, ఎంత ఇబ్బంది పడతా ఉన్నారు. దాని గురించి మాట్లాడు. ఏమనంటే రాష్ట్రం వినడతారు, రాష్ట్రం వీళ్ళు వినడతారు. అంటే ఇద్దరు ఏంటంటే దోబుషి ఆడుతూ ఉన్నారు. దోబుషి ఆడి ప్రజల ప్రాణాలతోనే ఆట ఆడుకుంటున్నారు ఇవాళ. మీరు ఏమన్నా తెలుసుకుంటారు? అసలు మీరు ఈ ఓట్ల లెక్కింపులో ఈ ఓట్ల దాంట్లో ఒకే ఇంటికి సంబంధించి 4 ఓట్లు ఉంటే 4 డివిజన్లలో ఉన్నాయని చెప్పి మీరు ఆరోపిస్తున్నారు. దీంట్లో ఎక్కడ లోపం జరిగిందని అనుకుంటున్నారు? అధికారుల వైఫల్యము, అధికారులకు వంత పడే మీ మంత్రుల ఎమ్మెల్యేల వైఫల్యము. ఈ వైఫల్యం చెందబట్టి గల్లంతు అయింది. ఓటర్ గల్లంతు విషయంలో సీరియస్నెస్ లేదు. ఇక్కడ స్థానిక ప్రజాపతులకు సీరియస్నెస్ లేదు, అధికారులకు సీరియస్నెస్ లేదు. దానిలో భాగంగా చాలా మంది ఇబ్బంది పడరు.
ఇవాళ ఓటేయడానికి పొద్దున పోతే ఆడి తీరాడికైనా నేను అసెంబ్లీకి ఓటు వేసినా పార్లమెంట్కి ఓటు వేసినా మున్సిపల్కి ఓటు ఉండదు. దీనికి బాధ్యులు ఎవరు లేరు. అంటే వాస్తవంగా ఏంటంటే ఇప్పుడు సమీక్షా సమావేశాలు జరుగుతాయి. సమీక్షా సమావేశాలు ఎమ్మెల్యే కూర్చుంటారు, మంత్రులు కూర్చుంటారు, అందరూ కూర్చుంటారు. మరి ఈ విషయం మాట్లాడాలి కదా, ఎందుకు మాట్లాడరు వాళ్ళు? అంటే బాధ్యత లేదా? నీకు ఓటేసే ప్రజలు కాదా వాళ్ళు? అంటే వాళ్ళు నువ్వు గెలితే కదా నీ పని అయిపోయినట్ట. అంటే స్థానికంగా కార్పొరేట్ పోటీ అభ్యర్థులకు వాళ్ళ బాధలు నీకు పట్టింపు లేవా ఇవాళ? అంటే ఇవాళ నేను చెప్తున్నా, నా డీజిల్ 2000 ఓట్లు పోలు కాలేదు. దాని కారకులు ఎవరు? అధికారులు కాదా? వీళ్ళు కాదా? 2000 ఓట్లు పోలంటే వల్ల 60%, 50% ఎందుకు పోలైతుంది వల్ల? ఇట్లాంటి తప్పిదాల వల్ల పోలైతుంది. అంటే అవి ఎవరి ఎక్కడి నుంచి తెలియదు. ఈ వాళ్ళకి వచ్చిన విషయం వేరే వాడ ఓటు ఇక్కడ రావడము, ఇక్కడ ఇప్పుడు గత మున్సిపల్ కార్పొరేషన్ ని ఇప్పుడు కొత్తగా కొన్ని డివిజన్లు కలపడం జరిగింది. అందులో ఏర్పడిన గందరగోళం అనుకోవచ్చు కదా. కానీ మీకు సమయం ఇచ్చింది ఎలక్షన్ కమిషన్ ఎప్పటి నుంచో కసరత్తు చేస్తూ ఉంటది. కసరత్తు చేసేప్పుడు నువ్వు ఒక హౌస్ నెంబర్ కొడితే హౌస్ నెంబర్ ఏ డివిజన్ ఉందో ఆ డివిజన్కి వెళ్ళిపోవాలి ఓటది. ఆ సిస్టమ్ ఎందుకు లేదు? మీ ఏదైతే నెట్ ఏదైతే మన కంప్యూటర్ ఉంది కదా, ఆ సిస్టమ్ జనరేట్ చేసుకోవాలి కదా. ఇవాళ ఈ 10-4- ఫర్ ఎగ్జాంపుల్ 109 ఉంది అనుకుందాం. ఈ 109 ఓటు ఎక్కడ ఉండాలి? పలానా డివిజన్ ఉండాలి. ఈ 109 హౌస్ నెంబర్ ఏంది ఇంకో డివిజన్కి ఎట్లా పోతాయండి? ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ గీ హౌస్ నెంబర్ వచ్చి గీ హౌస్ నెంబర్ కి డివిజన్ అని చెప్పేసి ఇస్తారు. మరి హౌస్ నెంబర్ ఆ డివిజన్ అదే హౌస్ నెంబర్ ఉండాలి కదా. మరి హౌస్ నెంబర్ కాకుండా వేరే డివిజన్ హౌస్ నెంబర్ ఈ డివిజన్ ఎట్లా పడతాయి? దీనికి ఆన్సర్ చెప్పాలి. భవిష్యత్తులో కార్యాచరణ ఏంటి అసలు? నేను ఒకటే అంటున్నా, ఇవన్నీకి చెక్కు పెట్టాలంటే సర్ అనేది రావాలి. ఎందుకంటే సర్ వస్తే ఏమైందంటే దేశంలో ఇట్లాంటి అవకతవకలు జరగకుండా ఉంటాయి. ఒకటేంటంటే ఒకటే ఓటు ఉంటుంది. ఆ ఓటు కూడా ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటుంది. అందుకే ఆధార్ కార్డు నిబంధన ఏదైతే ఉందో, లింక్ ఏదైతే ఉందో ఓటర్ ఐడి కార్డు, అది కంపల్సరీ కఠినతరం చేయాలి. తెలంగాణ రాష్ట్రంలో ఈ ఆధార్ కార్డు ఓటర్ ఐడి కార్డు లింక్ చేస్తే ఒక ఓటు ఉన్నప్పుడు దాదాపు లక్షల ఓట్లు ఎగిరిపోతాయండి. ఇక్కడ దాదాపు నాకు ఇన్ఫర్మేషన్ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 10 నుంచి 20 లక్షల ఓట్లు దాదాపు ఎగిరిపోతాయి ఇక్కడ. ఎస్ సర్ వస్తే 20 లక్షల ఓట్లు దొంగోట్లు ఎగిరిపోతాయి వాళ్ళ. అందుకే అది రావాలని చెప్పేసి జనసేన పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అంటే మీరు ఏమంటున్నారు? కాదు, ఈ ఏమైతే దగ్గర ఓడిపట్లకు కొన్ని ఈ ఓట్లు వాళ్ళు ఇప్పుడు సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నా, నాకు కుటుంబ సభ్యుల ఓట్లు ఎక్కువ పడ్డాయి అనుకో, నాకు నష్టం జరగదా? నేను ఆ ఎగ్జాంపుల్ చెప్తున్నా. దానివల్ల ఏమైతే రిజల్ట్ చేంజ్ అవుతా ఉన్నది. ఈ ఓట్లు పోవడంతో ఒక వ్యక్తి గెలిచే వాళ్ళు ఇంకో వ్యక్తి గెలిచే అవకాశంగా పడుతుంది. అట్లా దీనిపై మీరు సేకరించండి. ఇదే చర్చను మనం మరోసారి కొనసాగిద్దాం. ఇదండి సీనియర్ బీజేపీ నేత అయినటువంటి బేతు మహేందర్ రెడ్డి కరీంనగర్ జిల్లాలో ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి వ్యక్తి. కానీ ఈరోజు జనసేన పార్టీ నుంచి పోటీ చేయడం జరిగింది. నాకు బీ-ఫామ్ రాలేదు. బీ-ఫామ్ రావడానికి గల ముఖ్య కారణం ఏదైతే కేంద్ర సహాయ మంత్రిగా పదవిలో కొనసాగుతున్నారో బీజేపీ పార్టీ కాదు, బండి జనతా పార్టీ అనే నినాదంతో ముందుకెళ్తున్నారు. ఎవరైతే జోపుడు వ్యవస్థ చేస్తున్నారో, ఎవరైతే జోపుతున్నారో వాళ్ళకు మాత్రమే, ఇష్టమైన వాళ్ళకు మాత్రం వాళ్ళ జీవితాన్ని శాసించే పరిస్థితిలో ఈరోజు ఉన్నారు. ప్రజల కోసం కాదు, బండి కోసం పనిచేసే వ్యక్తులుగా మారారని చెప్పి, అట్లాగే ఓట్లు గల్లంతయ్యాయి. ఒకే ఇంట్లో చేరినటువంటి ఓట్లు, ఒకే ఇంటికి చెందినటువంటి 4 ఓట్లు 4 డివిజన్లో పడ్డాయి. అట్లాగే కొన్ని ప్రాంతాలలో ఆల్రెడీ గ్రామాలలో ఉన్నటువంటి ఓట్లు అక్కడ గ్రామ పంచాయతీ ఓటు వినియోగించుకొని ఇక్కడ మళ్ళీ మున్సిపల్ కార్పొరేషన్లో ఓట్లు వేశారు. అట్లాంటి ఒక వ్యక్తి సర్పంచ్ ఉన్నారు, ఆధారాలతో మాట్లాడుతున్నారు అని చెప్పి బేతు మహేందర్ రెడ్డి మనతో మాట్లాడారు. మరి ఇదండి వీడియో జర్నలిస్ట్ మహేష్తో శ్రవణ్ కుమార్, NSTV కరీంనగర్. థ్యాంక్ యూ.